ఫైనల్గా మనకు సమయం మించిపోతుంది. మీరు విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫైనల్? నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతారో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మధ్యలో వదిలేయవద్దు, అక్కడ పోరాడుతూనే ఉండాలి. ఇప్పుడు నాకు కూడా అలా అనిపించింది. నేను గుడికి వెళ్ళాను, కానీ నేను ఇంకా నా తత్వం కూడా ఒకసారి ముందుకు అడిగేస్తే వెనక్కి తిరిగి చూడను. లాభం, ఎందుకంటే లాభం అనే టార్గెట్ లేదు కాబట్టి అలా వెళ్తూనే ఉంటాను. అలా వదలకుండా చేస్తేనే ఏదైనా విజయం వస్తుందండి. నాకు ఇది దెబ్బ తగిలిందని ఆపేస్తే ఏం రాదు. నేను ఇప్పుడు 10 ఏళ్ళు దీని మీద ఎడ్యుకేషన్లో కృషి చేసి ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని వేల మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేలా చేశాను. వదిలేస్తే ఏముందని మర్చిపోతాను అన్నాడు. కంటిన్యూ చేస్తేనే దాని వాల్యూ. సో అందుకని నేను చెప్పేది ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదైనా సాధిస్తారు. మీరు ఫస్ట్ భయమే మన శత్రువు అండి, దాన్ని పక్కన పెట్టాలి ఫస్ట్. అలాగే భగవద్గీత వినాలండి, చాలా అద్భుతం ఉంది అందులో, చాలా అద్భుతం. మీకు ఇందాల నేను చెప్పాను కదా, అది ఏదైనా సక్సెస్ రావాలంటే ఏదైనా సరే ఒక ప్రక్రియ, ఆ మైక్రో లెవెల్లో స్టడీ చేసి ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేయాలండి. ఒక అద్భుత మహానుభావుడు అండి కృష్ణుడు. నేను చిన్నప్పుడు అంత అట్రాక్ట్ అవ్వలేకపోయాను కృష్ణుడికి, ఇప్పుడు బాగా కనెక్ట్ అవ్వగలిగాను. భగవద్గీత అందరూ చనిపోయేటప్పుడు వేస్తారండి, చాలా బాగుంది. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి, ఎంత అనుభవాలు ఉన్నాయి, అన్ని అనుభవాలే మహాభారతంలో ఉన్నవి. హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, ఎంత రిచ్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు భగవద్గీత వినండి, మీకు విశ్వాసం అలా పెరిగిపోతుంటుంది. ప్రతిరోజు వినండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం వింటున్నాడండి, మనవాళ్ళు ఇంత అద్భుతమైన నాలెడ్జ్ పెట్టుకొని ఎక్కడ లేదు ప్రపంచంలో. ఏ దేశంలో ఇంత రిచ్ కల్చర్ లేదు. మన దేశంలో ఉన్న రిచ్ కల్చరు అసలు ఏ దేశంలో లేదు. ఇంత శక్తి, సామర్థ్యం ఇన్బిల్ట్గా ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద వరల్డ్ కంపెనీ అన్నింటికి ఇండియన్స్ సీఈఓస్. ఎందుకనుకున్నారు? వాళ్ళ శక్తి అది కింద నుంచి వచ్చింది. మీకు మహాత్మా గాంధీ ఊరికే రాలే. మనకు రీసెంట్గా అమెరికన్ రక్షణ విభాగానికి మన భారతీయ మూలాలు ఉన్న సంతతి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసినాడు, భగవద్గీత మీద చేసాడు. అంతే అండి. ఎవరైతే దీనికి భగవద్గీతకి మన కల్చర్లో ఉన్న శక్తి కనెక్ట్ అవుతారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోతారు. అది ఎవరు ఆపలేరు దాన్ని. సో అన్ఫార్చునేట్లీ మనం డిస్కనెక్ట్, అంటే మాస్ లెవెల్లో డిస్కనెక్ట్ అయ్యామండి మన కల్చర్కి. కొద్ది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఎంత పవర్ అంటే అండి అబ్జార్బింగ్. అందుకే ఇస్తున్నారు. అలానే మనకేం ప్రేమతో ఇవ్వట్లేదు ఉద్యోగాలు వీళ్ళకి. మన శక్తి సామర్థ్యాలు అలాంటివి ఎంతమైనా మేనేజ్ చేయగలం. ఎలాంటి కష్టాలు వచ్చినా మనం తట్టుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి, పరిస్థితులు బట్టి మారగలం. ఇంగ్లీష్ అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. మనం ఇండియన్స్ కొన్నంత ఇంగ్లీష్ నాలెడ్జ్ మిగతా దేశాల్లో ఎవరికి ఉండదు. సో ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది. సో అది ఒక అసెట్. స్కిల్స్ మీద అప్పుడు అందరూ ఫోకస్ చేశారు. స్కిల్స్ రూట్లో వెళ్ళి యువత వాళ్ళు నమ్మాలండి. ఫస్ట్ ఆత్మవిశ్వాసంతో రావాలండి. మంచి మంచి ప్రోగ్రామ్స్, మన జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు, మళ్ళీ మనం తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం. ఎగ్జామ్ అవ్వగానే 10th ఎగ్జామ్ అవ్వగానే జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకొస్తున్నాం. ఆయన లాంటి మీ ప్రోగ్రామ్స్కి వెళ్తే అద్భుతం, ఎంత బాగా చెప్తారండి ఆయన చెప్తుంటే అలా వినసొంపగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మోటివేషన్ లెవెల్ అంటే. సో మోటివేషన్ లెవెల్, మనం మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళాలి, మోటివేషన్ వినాలి. మనకు అందరికీ తెలిసి మన కల్చర్ చదివితే అసలు ఏం అవసరం లేదు మీకు. ఇప్పుడు మనకందరికీ తెలుసు ఆంజనేయ స్వామి ఎంత శక్తివంతుడు. అది ఎప్పుడు తెలిసింది? జాంబోదర్ చెప్పాడు. లేదు, తెలీదు. శాపం ఆయనకి. శాపం కదా అంటే పక్కన చెప్పట్లేదండి దొంగలు. నాకు తెలియలేదండి. మీకు విషయం తెలుసా, నేను బిఏలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వాలో అప్పుడు అయింది. నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం అండి. ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు చాలా కష్టపడి ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు నాకు తెలిసేది కదా కాన్ఫిడెన్స్, నేనే బెస్ట్ అందరూ. సో అందరూ నా డిగ్రీ కాలేజీలో అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా రాసుకునే ఛాన్స్ ఉందన్నమాట. 40 మంది క్లాసులో 10 మందే ఇంగ్లీష్లో రాసాం, 30 మంది తెలుగులో రాశారు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు తెలుగు నుంచి వెళ్ళాను కానీ దాన్ని ఎలాగైనా నేర్చుకొని తీరాలని ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో రాశాను. గ్రేట్. సో అలాగా అంటే మనం షిఫ్ట్ అవ్వకపోతే అప్పుడు ఇంగ్లీష్ కూడా ఆ శక్తి అని నాకు తెలియదు ఆ రోజు. ఇంగ్లీష్ రావడం కూడా ఇప్పుడు తెలుస్తుంది. అందుకే అందరూ నా చుట్టూ చేరేవారు. ఎందుకు చేరేవారు అని అర్థంగా ఏది కాదు, స్టూడెంట్స్ అందరూ అని అనుకునేవారు. ఇంగ్లీష్ నాకు వచ్చేసింది, దాన్ని కమాండ్ చేసేసాను 2-3 yearsలో. సో అంటే అప్పుడు ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా. పట్టుదల ఉండాలి. రాత్రి అంతా చదివింది పొద్దు మర్చిపోయాడు స్టార్టింగ్లో. మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ డిక్షనరీ దగ్గర పెట్టుకొని ఇప్పుడంటే ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు నిజంగా అండి, గతంలో మనసు ఉంటే 1,00,000 మార్గాలు ఉన్నారు కదా, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. మనసు ఉంటే 1,00,00,000 మార్గాలు. మార్గాలు. కానీ మనసే లేదండి.
జనాలకి. మనసు ఉంటే ఏమీ చేయగలరు. డిసిప్లిన్ పోయింది. డిసిప్లిన్ ఉంటే చాలామంది తెలివైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏం లేదండి, మళ్ళీ మనం కల్చర్ కనెక్ట్ అవ్వాలండి. అది కల్చర్ కనెక్ట్ అయితే కనుక మళ్ళీ రీఛార్జ్ అవుతారు మనవాళ్ళు. ఇప్పుడు చాలా వెనకబడిపోతున్నారు ఆ విషయంలో. ఇలాంటి సొసైటీలో, ఇంత ఫాస్ట్ మూవింగ్ చేంజింగ్ సొసైటీలో ఖచ్చితంగా మన కల్చర్కి వెళ్ళాలండి. భగవద్గీత చదవాలి, రామాయణ మహాభారతాల్లో ఉన్న మన స్టోరీస్ ఒక అద్భుతం ఉందండి. అంటే బుద్ధిజం, జైనిజం అన్నిట్లో నాకు అన్ని ఇండియన్ హిస్టరీ బాగా చదువుకోవడం వల్ల, ఆప్షనల్ అవడం వల్ల జీవితాన్ని నడిపించడం, నడవడం కూడా నేర్పిస్తాయి. ఎవ్రీథింగ్ ఉందండి అందులో ఒకటి రెండు కాదు. అదే డిస్కనెక్ట్ అయ్యాం మనం. వాల్యూ సిస్టమ్ ఉన్న ఎడ్యుకేషన్ లేదు. కేవలం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్లో, జాబ్ ఓరియంటెడ్లోనే పోతున్నారు. అది కాదు కదా, మరి 10th క్లాస్ కూడా జాబ్ ఓరియంటెడ్ పోతే ఎలాగా? డిగ్రీ ఎంటర్ వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చిన జాబ్ చూసుకుంటే తప్పలేదు. కింద వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒకటి క్రాఫ్ట్ లెర్నింగ్ ఇవ్వాలి. వాడు బయటికి వెళ్తే ఏదైనా బతికేయాలి. అది ఇప్పుడు త్వరలోనే అది మోడల్స్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తానికి రెడీ చేస్తుంది. ఇప్పుడు అలాగే తెలుగు ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే తెలుగు పూర్తి రాదు, ఇంగ్లీష్ పూర్తి రాదు. అందుకనే నేను ఇచ్చే టెస్ట్ సిరీస్లో కూడా తెలుగు ఇంగ్లీష్ పక్కన ఇట్టిస్తున్నాను. నువ్వు ఏదో చదువుకోండి. బైలింగ్వల్ అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ సిబిఎస్ బుక్స్ని తెలుగు ట్రాన్స్లేట్ బలి చేయించింది. సూపర్ అవుట్పుట్. ఈవెన్ రూరల్ పిల్లలు కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోవచ్చు ధైర్యంగా. సార్, పిల్లలు ఎవరైనా సరే చదువు మెరిట్ ఉంటేదండి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనం ఎవరో ఒకటి ఫైనాన్షియల్ పట్టుకొని ప్రమోట్ చేద్దాం. మాకు 10th క్లాస్ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళని మీరు తీసుకురండి. వాళ్ళకి మనం ఇచ్చే కన్సెషనే కాకుండా ఆర్థిక ఇబ్బంది ఉంటే పెద్దవాళ్ళతో చేయిద్దాం కూడా. ఎవరైనా ఈరోజు బాగా జెన్యున్గా మాలా చేసేవాళ్ళు ఉన్నారంటే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఇలాగ ఒక 25-50 మందికి నేను స్టార్టింగ్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను 2013లో. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్స్. హ్యాపీ. కానీ పెద్దోళ్ళు ఇచ్చారు డబ్బులు. నేను పెద్దోళ్ళు కావాలని అడిగేవాడిని. నువ్వు 50,000 పొందడం నాకు పెద్ద కష్టం కాదు, సమాజాన్ని కలుపుకోవాలండి నేను చేసే యాక్టివిటీలో. కానీ వాళ్ళతోనే డబ్బులు ఇప్పించేవాడిని, వాళ్ళ చేతులతోనే డబ్బులు ఇప్పించేవాడిని. వాళ్ళకి హ్యాపీ కదండి ఆ పిల్లడు. కలవాలండి. యూత్ మనం ఇప్పుడు ఎంత వెళ్ళినా అల్టిమేట్గా ఎవడ ఏది కనిపెట్టినా ఒకటి మర్చిపోవద్దు, ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిందన్నా నేను ఒకటి చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు. ఈరోజు ఏ సైంటిస్ట్ అని చెప్పగలరా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుందో చెప్పగలరా? ఇప్పుడు ఏ సైంటిస్ట్ చెప్తాడు చెప్పండి? ఎలాన్ మస్క్ చెప్తాడా? వీటి చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడో చెప్తాడా? ఎక్కడికి వెళ్తుంది? అరే భగవద్గీత చెప్పేశాడు కదా క్లియర్గా, ఎంత స్పష్టంగా చెప్పాడు ప్రాణం ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి పోతుంది మళ్ళీ అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం మళ్ళీ మత సంభాషణలోకి వెళ్ళిపోతామని డౌట్ పడుతున్నాను నేను. లిమిటేషన్స్ చెప్పాలంటే నాకు చాలా ఇష్టంగా నేను అది చెప్తున్నానండి. అది ఒక అద్భుతం ఆవిష్కరణ. ఈరోజు సైంటిఫిక్గా చెప్పాడండి కృష్ణుడు. ఈజ్ నాట్ అన్సైంటిఫిక్. ఎవ్రీథింగ్ నేనే అంటాడు, వెంటనే మళ్ళీ నేనేమీ కానంటాడు. దట్ ఈజ్ ఎ రియాలిటీ. అదే రియాలిటీ మీకు. మొత్తం సర్వం నేనేమీ కాదంటాడు. అర్జునుడు నేనే, దుర్యోధనుడు నేనే అంటాడు. సో అద్భుతం. ఒక మనకి ఈ ఖచ్చితంగా భగవద్గీత అయితే ఉన్నాయి. మిగతా మత గ్రంథాలు చదివిన భగవద్గీత మాత్రం పిల్లలు చదివించండి, నేర్పించండి. మీకు వద్దంటే వస్తుందండి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పిల్లలకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇది స్కూల్లో నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. లేవు అసలు ప్రేసెస్ సరిగ్గా జరగట్లా స్కూల్లో. ఇప్పుడు ఒక కృష్ణుడి పండుగ వచ్చింది, ఆ వేషాలు వేసి కొన్ని స్కిట్ చేయించాలి. ఎంతసేపు రుబ్బే టైప్లో వెళ్ళిపోయారు తప్ప ప్లేయింగ్ మోడ్ పోయింది. అవును, ప్రాచీన ఎడ్యుకేషన్లో ప్లేయింగ్ మోడే ఉంది. అంత ఎందుకండి, మన చట్టాలు కూడా ఈరోజు జైలు చట్టాలు ఉన్నాయి, ఏమైనా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయా? రోడ్డు మీద ప్రాచీన కాలంలో మన భారతదేశంలో రోడ్డు మీద శిక్షలు వేసేవారు, అసలు జరగదుగా అలా వేస్తే. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది, అందులో పెట్టింది. నువ్వు ఎక్కడైతే నువ్వు బతుకుతున్నావో ఆ ఏరియాకి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తారు, రోడ్లు ఓడవడం అట్లాంటివి చిన్న చిన్నవి పెట్టారు, సామాజిక శిక్షలు. ఇంతకుముందు అందుకనే కంట్రోల్గా ఉండేదండి. అందరి ముందు ఓపెన్గా జడ్జిమెంట్లు ఇచ్చేవారు. ఇంగ్లీష్ జస్టిస్ సిస్టమ్ నాట్ కరెక్ట్. ఈవెన్ హెల్మెట్ కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. ఇంగ్లీష్ జస్టిస్ సిస్టమ్ నాట్ కరెక్ట్. అలా చేయండి, మొత్తాన్ని కంట్రోల్ అయిపోతాయి. రోడ్డు మీద పనిష్మెంట్లు ఇవ్వండి, రోడ్డు మీదే ట్రయల్ చేయండి, తగ్గిపోతాయి. సొసైటీ కన్నా పవర్ఫుల్ ఏదీ లేదండి. సో ఎవడు ఎంత కనిపెట్టినా, ఎంత గొప్పవాడైనా సొసైటీ కోసమే చేయాలి. అది నేను చేస్తున్నాను, నాకు క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు నేను 2008లో ఇది పెట్టకముందు స్టాక్ మార్కెట్ కూడా చేశాను, అన్ని కంపెనీలు నాకు తెలుసు. అప్పుడే నేను డిస్కస్ ఒక 2008లో
డ్రాప్ వచ్చింది, ఇది పెద్ద జోదం అని నేను వదిలేశాను. దాన్ని వదిలేసి ఏదైనా ఒక మంచి కన్స్ట్రక్టివ్ చేయాలి, మన లైఫ్లో మనకు సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఏది చేయాలి అనుకున్నప్పుడు నీకు ఎక్కడ బలం ఉందో అది చేయాలనుకున్నాను. నాకు ఎడ్యుకేషన్లో ఉంది, నాలెడ్జ్ ఉంది, చాలా కష్టపడి చదువుకున్నాను. నాన్నగారు మిడిల్ క్లాసే, బట్ ఆయన ఏమైనా చదువుకోలే. సో మనం చదువుకున్నాం ఫస్ట్ జనరేషను. సో ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాం. సో 10 మందికి నాకు ఐఏఎస్ అంటే నేను ఆప్షన్లు ఇష్టం లేని పెట్టుకున్నాను. అందుకే నేను ఇష్టం గురించి 4 గ్రూపులు పెట్టాను నేను. నాకు అన్ని నా సొంత అనుభవాలే అవన్నీ. ఇక్కడ ఉన్న లెర్నింగ్ ప్రాసెస్ కానీ అన్నీ సొంత అనుభవాలే. ఒక లెర్నింగ్ ప్రాసెస్లో లిజనింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ లెర్నింగ్. ఈజీది నేర్చుకోవడం. నేను అప్పుడు లిజనింగ్ మిస్ అయ్యాను. చదువుకునేవాడిని ఎక్కువ బుక్లు. అంటే నేను ఏవైతే చేశానో, ఏదైతే తెలుసుకున్నానో అవి చేస్తున్నాను ఇప్పుడు. చదవడం చాలా కష్టం, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక క్లాస్ వింటే అద్భుతం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలాసేపు మాకు సమయం కేటాయించారు. నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు నడిపిస్తున్న మేడం గారితో కూడా ఒకసారి మనం యాక్చువల్గా ఆవిడ లేకుండా నేను చేయలేనండి. ఇది ఆవిడే చాలా అద్భుతంగా మీకు సహకారం తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారడం అంటే మనకి రామ్ గోపాల్ గారిని చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. నేను బాగుంటే చాలదు, నా సమాజం అంతా, నా చుట్టూ ఉన్న సమాజం మారాలి, నా సమాజం బాగుండాలి అనే వ్యక్తి. అందుకే ఆయన హ్యాపీయెస్ట్ పొజిషన్లో మంచి గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నప్పటికీ 10 మందికి ఇదే పొజిషన్లో ఉద్యోగాలు రావాలి, ఒక వ్యక్తి ఉద్యోగాన్ని సంపాదిస్తే కనుక ఆ కుటుంబం మొత్తం నిలబడుతుంది అనే యాంబిషను, మంచి లైఫ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనే ఒక కోరికతో ఆయన ఈ కలాం ఇన్స్టిట్యూట్, కలాం గారు బతికుండగా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన లైఫ్ని దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు కలాం గారి పేరు మీద చాలామంది చాలా రకాలు పెట్టుండొచ్చు ఆయన చనిపోయిన తర్వాత, కానీ ముందే ఆయన ఉన్నప్పుడే పెట్టారు. ఆ ఆశయాలు బాటలోనే ఈ రోజుకి నడుస్తూ ఈ క్యాంపస్లో కూడా కలాం గారిది స్టార్టింగ్ విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు, వివేకానంద, ఇట్లా ఎంతోమంది భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చి విద్యార్థులకి వెలుగునిచ్చిన మహనీయులందరినీ ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన విద్యని, దాంతో ఆ విద్యతో వచ్చే ఉద్యోగాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి కలాం ఇన్స్టిట్యూట్ని ఒకసారి ఇందులో జాయిన్ అయ్యేవాళ్ళు, జాయిన్ కాకపోయినా ఒకసారి చూడడానికి మాత్రం ఒకసారి వస్తే ఆయనతో ఒకసారి కానీ లేకపోతే మేడం గారితో కలిసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు షేర్ చేసుకుంటే కనుక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక మంచి ఉన్నతమైన ప్రమాణాలతో నడుస్తున్న ఈ సంస్థ మరింత దినదినాభివృద్ధిగా ముందుకు సాగాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటూ ఇది మీకోసం రామ్ నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ.